నమస్కారం క్యూకే వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సనాతన బోర్డు కోసం దీక్ష చేశానన్న పవన్, ధార్మిక పరిరక్షణకు చర్యలు అవసరమని వ్యాఖ్య. భక్తుల విశ్వాసం కాపాడాలని పిలుపు, ధార్మిక అంశాల్లో రాజీ లేదని స్పష్టం. సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు హరీష్ సవాల్, మైకులు కట్ చేయకుండా అసెంబ్లీలో చర్చ, ప్రజలే న్యాయ నిర్ణేతలని వ్యాఖ్య, పారదర్శకత కోరిన మాజీ మంత్రి. కిమ్స్ లో బాధితులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు, కల్తీ పాలు ఘటనపై తక్షణ చర్యల డిమాండ్, కుటుంబాలకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. నగ్న రాజకీయాల వ్యాఖ్యపై రాహుల్ కౌంటర్, అహింసాత్మక నిరసన ప్రజాస్వామ్య హక్కు అని వ్యాఖ్య, ట్రేడ్ డీల్ పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్, నిరసన హక్కును గౌరవించాలని పిలుపు. పాలు ఘటనపై పురంధేశ్వరి ఆగ్రహం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్య, ఆహార భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచన, పాల సరఫరా వ్యవస్థపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్. రాజమండ్రిలో కల్తీ పాలు ఘటనలో అనారోగ్యానికి గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి విడుదల రజని, మాజీ హోం మంత్రి తానేటి వనిత, సిది అప్పలరాజు, చెల్లిపోయిన వేణు, మాజీ ఎంపీ భరత్, జక్కంపూడి రాజా ఆసుపత్రికి చేరుకొని బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ పాల సరఫరాకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు పూర్తి స్థాయి వైద్య సహాయం అందించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని తెలిపారు. కలెక్టరేట్ పరిధిలోని వెలుగుమట్లలో 62 ఎకరాల భూదాన్ భూముల్లో నివసిస్తున్న సుమారు 2000 మందిని ఖాళీ చేయించడంపై వివాదం చెలరేగింది. కొంతమంది కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని అడ్వకేట్ సుగుణరావు ఆరోపించారు. 15 సంవత్సరాల క్రితం పేదలకు పట్టాలు ఇచ్చారని, హైకోర్టు కూడా వారికి హక్కులకు సమర్థించిందని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు నివాసం ఉంటున్నారు. వాళ్ళకి భూదాన బోర్డు వాళ్ళు పట్టాలు ఇచ్చింది. అదేవిధంగా హైకోర్టు వారు పట్టాలు ఇచ్చారు. భూదాన బోర్డు వాళ్ళు వాళ్ళకి అనేక మంది వాళ్ళ నివాసం ఉండడానికి హక్కు ఉందని చెప్పి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత అనేక మంది వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే, అనేక మంది ఆ భూమిని ఆక్రమించుకొని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్లి హైకోర్టులో కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది. హైకోర్టు వారు కూడా, గౌరవ తెలంగాణ హైకోర్టు వారు కూడా అక్కడ పేదలు ఉండవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు ఉండాలని చెప్పేసి హైకోర్టు వారు స్టే ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు వాళ్ళు ఇచ్చారు. అంతేకాదు హైకోర్టులో వాళ్ళకి నీళ్లు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, వాళ్ళ చీకట్లో మగ్గొద్దు, వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్కూల్ ఏర్పాటు చేయండి, హాస్పిటల్ ఏర్పాటు చేయండి, కరెంట్ ఇవ్వండి, నీళ్లు ఇవ్వండి అని చెప్పేసి కూడా హైకోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా లోయర్ కోర్టు ఏఐ ఇంపాక్ట్ సమిట్ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ నిరసనలను ప్రధాని మోదీ నగ్న రాజకీయాలని విమర్శించగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. అహింసాత్మక నిరసనలు ప్రజాస్వామ్యానికి పునాది అని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపిన కార్యకర్తలను అవమానించడం సరికాదన్నారు. అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో ప్రభుత్వం దేశాన్ని అవమానించిందని ఆరోపించారు. ఎప్స్టీన్ ఫైల్స్ ఆరోపణలు కూడా ప్రస్తావిస్తూ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన హక్కును గౌరవించాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. ये शर्म की बात, देश को आपने बेचा है. पहली शर्म की बात जो यूएस के साथ आपने ट्रेड डील की है, जिसमें हिंदुस्तान को कुछ नहीं मिला और हमारा पूरा देश आपने अमेरिका को बेच दिया है. हमारे देश का डेटा दे दिया, किसानों को खत्म कर दिया, टेक्सटाइल इंडस्ट्री बर्बाद कर दी. ये शर्म की बात. दूसरी शर्म की बात,
एप्स्टीन जो पीडोफाइल है, उसकी फाइलों में, उसकी ईमेल में आपका नाम, आपके मंत्रियों का नाम और आपके दोस्तों का नाम, तीनों का एक साथ आ रहा है। ये है दूसरी शर्म की बात। और तीसरी शर्म की बात, अदानी पे जो केस चल रहा है, पूरा देश जानता है कि वो अदानी पर नहीं, बीजेपी और आपके फाइनेंशियल आर्किटेक्चर पर केस है और पूरा देश। రాజమండ్రిలో కల్తీ పాలు కారణంగా నలుగురు మరణించిన ఘటనపై ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కనువిప్పు కావాలని పేర్కొన్నారు. ఆహార భద్రత విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టే వారిని ఉపేక్షించకూడదన్నారు. పాల సరఫరా వ్యవస్థపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు అవసరమని స్పష్టం చేశారు. ఎవరైతే పాలు అందరికీ పోస్తూ ఉంటాడు, అతను స్వయంగా గొడ్లని ఆవుని పెట్టుకోవటం కాకుండా 42 మంది రైతుల దగ్గర నుండి పాల సేకరణ చేసి రోజుకి 120 లీటర్లు ఈ ఇళ్ళకి పోస్తూ ఉంటారు. 106 ఇళ్ళకి పోస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు డీప్ ఫ్రీజర్లో, అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి చల్లగా ఉండాలి, పాడవకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ 10వ తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లిదండ్రులతో మాట్లాడి పరీక్షల ప్రాధాన్యత వివరించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రోటీన్ స్నాక్స్ అందిస్తూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. మొబైల్ టీవీలకు దూరంగా ఉంచి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. యోగా, ధ్యానం ద్వారా మానసిక స్థైర్యం పెంచాలని తెలిపారు. ఉపాధ్యాయులతో తల్లిదండ్రులు నిరంతరం సంప్రదించాలని కోరారు. 100% ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు. తర్వాత వాళ్ళకి కొంత మనం ఈ మార్గదర్శనం ఇవ్వాలి, తల్లిదండ్రులు కానీ టీచర్స్ కూడా. దాట్ ఏమైనా సబ్జెక్ట్, మ్యాథ్స్ ఇందాకనే చెప్పినాము, మ్యాథ్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ బయో సైన్స్ కానీ ఏమైనా సబ్జెక్ట్లో వెనక ఉన్నారు అంటే దయచేసి అక్కడ ఉన్న టీచర్ ఉపాధ్యాయులతో అడిగి దానికి పరిష్కారం చేయాలి. అవి చేస్తేనే మనం ఏవైతే సమస్యలు ఉన్నాయో పరిష్కారం చేయగలుగుతాం. లేదు అటువంటి ఫ్రెండ్లతో కూడా, అటువంటి దోస్తుతో కూడా మాట్లాడి మనం మన సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం చేయాలి. తర్వాత మనం ఈ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇందాక మళ్ళీ గజేంద్ర గారు చెప్పారు, మ్యాథ్స్లో ఏం ప్రాక్టీస్ చేయాలి, ఇంగ్లీష్లో ఏం ప్రాక్టీస్ చేయాలి, కొన్ని 2 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి, అటువంటి పైన మనం ఫోకస్ చేయాలి. తర్వాత ఒక టైం టేబుల్ ఉండాలి. ఇందాక నేను టైం టేబుల్ కూడా క్లియర్గా చెప్పాము, డైలీ ఎట్లా టైం టేబుల్ ఉండాలి అంటే అటువంటి చేస్తేనే అక్కడ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలకి ఇట్లా మంచి వాతావరణం ఇస్తేనే మళ్ళీ అబ్బాయిలు అమ్మాయిలు చాలా మంచి రిజల్ట్స్ కూడా సాధించగలుగుతారు. నేను తల్లిదండ్రులను కూడా కోరుతున్నాము. సో మన లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మీ అందరికీ తెలుసు, మన గత అకాడమిక్ ఇయర్లో మన జిల్లా పొజిషన్ అంటే మొత్తం స్టేట్లో చూస్తే 17 స్థానంలో ఉండేది. కానీ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మనం 9 స్థానంకి వచ్చాము. సో ఈసారి తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రధానోపాధ్యాయులు కానీ అందరూ కృషి చేసి ఈసారి మళ్ళీ జిల్లా మొత్తం రాష్ట్రంలో టాప్ 3లో రావాలి మేము కోరుతున్నాము. మనం టాపర్స్ ఎవరైతే ఉన్నారో మనం లాస్ట్ ఇయర్ కూడా మళ్ళీ ప్రభుత్వం నుంచి వారికి బహుమతి కూడా రావడం జరిగింది. దాంతోపాటు మనం ఇక్కడ జిల్లాలో కూడా వారికి ట్యాబ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి కూడా ఇవ్వడం జరిగింది. సో మనం తప్పకుండా ప్రోత్సహిస్తున్నాము. ఇంకా కూడా ఏమైనా చేయాల్సిన ఉంటే ఇంకా 1.5 monthలో మనం చేస్తున్నాము. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో విచారణను హైకోర్టు మార్చి 10కి వాయిదా వేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ తేదీ నిర్ణయించింది. ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తదుపరి దశలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మేము వాయిదా వేస్తున్నామని చెప్పారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అందరికీ కూడా, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ కేసులో తొలి ముద్దాయి, నారా లోకేష్ గారు 14వ ముద్దాయి, అదేవిధంగా మంత్రి నారాయణ గారు, ఆయనకు కూడా సుమారు 150-200 ఎకరాలు ఇవాళ ఇదే ఇన్నర్ రింగ్ రోడ్డుని కాచుకొని ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి
ఎలా ఆర్కే హౌసింగ్ అంజనీ కుమార్ గారికి నారాయణ గారికి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు జరిగినాయి, ఏ విధంగా ఒకళ్ళకొకళ్ళు బినామీలుగా ఉన్నారు, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి లాభాలు జరిగినాయి, ఇవన్నిటి కూడా ఆ రోజుల్లో సిఐడి వాళ్ళు గౌరవ న్యాయస్థానంలో అఫిడవిట్ రూపంలో వేస్తున్నారు. కాబట్టి ఎన్ని వాదనలు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ అటు గవర్నమెంట్ వాళ్ళు వినిపించినా కూడా న్యాయస్థానం నిలబడుద్దని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో ముద్దాయిగా తేల్తాడని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు చేరుకున్నారు. నెరడికొండ టోల్ గేట్ వద్ద బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్థానిక సమస్యలపై చర్చించనున్నారు. కార్యకర్తల ఉత్సాహం కనిపించింది. జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. సుందరీకరణలో భాగంగా కిస్మత్పుర దర్గా ప్రాంతాల్లో భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఆర్డీఓ వెంకటరెడ్డి తెలిపారు. బఫర్ జోన్ లో ఉన్న మధు పార్క్ అపార్ట్మెంట్ సహా ఇతర నిర్మాణాలను మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తం 83 ఎకరాల భూ సేకరణను పారదర్శకంగా చేపడతామని తెలిపారు. ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాతే ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టు వల్ల నగర అభివృద్ధికి మేలు జరుగుతుందని చెప్పారు. కిస్మత్పూర్ విలేజ్ అండ్ దర్గా ఖలీజ్ఖాన్ గ్రామాలలో భూసేకరణ చేయడానికి ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో దర్గా ఖలీజ్ఖాన్లో 24 ఎకరాల 38 గుంటలు, కిస్మత్పూర్లో 19 ఎకరాల 10 గుంటలకు సంబంధించి మనం ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 గ్రామాలకు సంబంధించి ఏదైతే మనకి రిక్వియేషన్ ఎంఆర్డీసీఎల్ నుంచి రావడం జరిగిందో దానికి సంబంధించి చూసినప్పుడు ఈ 2 గ్రామాలలో నోటిఫై చేసిన ఏరియా అంతా కూడా బండు కింద 500 మీటర్స్ లోపల ఉన్న ఏరియాకి సంబంధించిన ప్లేస్ అది. సో యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారము బండు కింద 500 మీటర్ల లోపు కన్స్ట్రక్షన్స్ ప్రొహిబిటెడ్ ఏరియా అది. భవిష్యత్తులో కానీ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కానీ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయడానికి అవకాశం లేదు. సో ఇటువంటి భూమిని భూసేకరణ చేసి ఆ భూమిని కోల్పోతున్న రైతులకు కూడా మెరుగైన నష్టపరిహారం చెల్లించి తీసుకోవడానికి ప్రభుత్వము ఏదైతే మూసి సుందరీకరణలో భాగంగా ఈ యొక్క భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే 500 మీటర్ల లోబడి యొక్క నిర్మాణాలకు అనుమతి లేని ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి మనము బండి కింద, ముఖ్యంగా ఈ బండి కింద 500 మీటర్ల లోపు కన్స్ట్రక్షన్ అవకాశం లేదు. సో దానికి సంబంధించి ఆ భూమిని సేకరించడానికి మనము భూసేకరణ ప్రక్రియను చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఎగ్జిస్టింగ్ నిబంధన ప్రకారం ఏదైతే ఉందో మూసీ రివర్ కానీ ఈసా రివర్ కానీ 50 మీటర్ల బఫర్ జోన్ వరకు మాత్రమే మనము భూసేకరణ చేయడానికి ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం నోటిఫై చేసిన ఏరియా ఏదైతే దర్గా ఖలీజ్ఖాన్ కానీ కిస్మత్పూర్ ఏరియా కానీ ఇది 500 మీటర్ల బండి కింద ఉంది. వితిన్ ద 500 మీటర్స్లో ఉంది. ఇది కన్స్ట్రక్షన్కి అవకాశం లేదు. అంతేకాకుండా మనము బండ్లగూడ జాగీర్ అలాగే ఉప్పర్పల్లి హైదర్గూడలో కూడా మనము ఒక 42 ఎకరాలకి ప్రాథమిక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో బండ్లగూడ జాగీర్కి సంబంధించి మధు రిజ్ పార్క్ సంబంధించి వాళ్ళకి 6.5 ఎకరాల వరకు అపార్ట్మెంట్స్ నిర్మాణంలో ఉంది. దాదాపు 425 ఫ్లాట్స్ కూడా అందులో ఉన్నాయి. దానికి సంబంధించి వెరిఫై చేసినప్పుడు దాదాపు వారికి ఉన్న 6.5 ఎకరాలలో 2.5 ఎకరాల పైబడి కూడా 50 మీటర్ బఫర్ జోన్లో వస్తుంది. దాదాపు 30 నుంచి 40% ఫ్లాట్స్ బఫర్ జోన్లో ఉన్నాయి. గతంలో వారు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అనుమతుల మేరకే కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో నిర్మాణం కంప్లీట్ చేసినామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో అనుమతులు కూడా తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వము
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో దేశవ్యాప్తంగా భారీ నెట్వర్క్ ను ఛేదించారు. 16 రాష్ట్రాల్లో ఒకేసారి దాడులు నిర్వహించి 104 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో బ్యాంకు అధికారులు కూడా ఉండటం కలకలం రేపింది. నిందితులపై మొత్తం 1055 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 127 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి 36 లక్షల నగదు 200కు పైగా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, బ్యాంకింగ్ ఫ్రాడ్లపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ తో సైబర్ నేరాలకు పెద్ద దెబ్బ తగిలిందని పోలీసులు తెలిపారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. ఒక మహిళ మీడియా ముందుకు వచ్చి తనపై 5 సార్లు బలవంతపు అబార్షన్ చేయించారని ఆరోపించిందని గుర్తు చేశారు. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బయట పెట్టాలని విజ్ఞప్తి చేశారు. Please. అమ్మా కళ్యాణ్ గారు మీరు వినిపించుకోవాలి. ఇలాంటి దుర్మార్గులు మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం క్యాష్లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 3,56,000 మంది రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 2,88,000 మంది పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 17,07,000 మందికి లబ్ధి చేకూరనుంది. ఇకపై ఎంపానల్ ఆసుపత్రిలో ₹1 కూడా చెల్లించకుండానే వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. 652 ఎంపానల్ అయిన ప్రైవేట్ హాస్పిటల్స్ లో సుమారు 1998 డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు అందించడం జరుగుతుంది. దీని ద్వారా రాష్ట్రంలో ఉద్యోగస్తులు, పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ రాబోయే ఈ 2-3 రోజుల నుంచి ఏ హాస్పిటల్లో ఏదైతే 652 హాస్పిటల్స్ ఎంపానల్ అయి ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో 1998 డిసీజెస్ కు సంబంధించిన దాంట్లో ₹1 కూడా వారి నుంచి ఛార్జీ లేకుండా, మళ్ళా వారికి తిరిగి హాస్పిటల్లో చెల్లించే కార్యక్రమం లేకుండా ఈ హెల్త్ కార్డు సిస్టమ్ ద్వారా వారి బేసిక్ పే ఏదైతే గతము నుండి ఉద్యోగస్తులు అడుగుతున్నారో వారి బేసిక్ దమ్ముంటే అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా, కెమెరాలు తిప్పకుండా సాగునీటి ప్రాజెక్టులపై చర్చ పెట్టాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. ఎన్ని రోజులైనా ఏ ప్రాజెక్టుపై అయినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రజలే న్యాయ నిర్ణేతలని, ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందామని అన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష స్వరాన్ని అనగతొక్కవద్దని హెచ్చరించారు. 48 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు అందించి చూపాం. నువ్వేం చేసినావు 2.5 ఏళ్లలో? కనీసం 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చినవా? మాటలు తప్ప చేతలు లేవు. గోదావరి మీద చర్చకు మేము సిద్ధం. మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దు, ఇది ఒక్కటే షరతు మాది, ఇంకేం లేదు. ఎంతసేపు అన్నా మాట్లాడదాం, ఎన్ని రోజులైనా మాట్లాడదాం. నీ సంగతి మొన్ననే బయటపడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ జర్నలిస్టే సాక్ష్యం. ఆయన గారు దేవాదుల ప్రాజెక్టు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఆపేసిండు. పాపం ఆయన పరిస్థితి దయనీయంగా అయిపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ఉత్తమన్న నువ్వు జరాగు, ఈ ప్రాజెక్టు మీద కడియం శ్రీహరి గారికి బాగా తెలుసు, ఈసారి రివ్యూ చేస్తే కడియం శ్రీహరిని పిలుచుకో అంటుండు. అంటే నీళ్ల మంత్రికి ఏం తెలియదని చెప్పకనే చెప్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలియదని రేవంత్ రెడ్డి గారు మీడియా సాక్షిగా వరంగల్లోనే చెప్పిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇజ్జత్ తీసేసిండు. నీకేం తెలియదు, ఈ ప్రాజెక్ట్ గురించి కడియం శ్రీహరి గారికి తెలుసు, ఆయన్నే పిలుచుకో అంటాడు. ప్రాజెక్టు గురించి నీ మంత్రినే నువ్వు మాట్లాడనీయలేదు. రేపు అసెంబ్లీలో మాకు మైక్ ఇస్తావా? నువ్వు మమ్మల్ని మాట్లాడనిస్తావా? అందుకే నేను ఒకటే షరతు పెట్టినా, కెమెరా తిప్పొద్దు, మైక్ కట్ చేయొద్దు, మాట్లాడదాం. పట్టు ఎవరు ఏం చేశారో మాట్లాడదాం. రాష్ట్ర ప్రజలు చూస్తారు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. చర్చిద్దాం. నువ్వు చంద్రబాబుకి ఎట్లా దాసోహమైనవో, మేడిగడ్డను, సమ్మక్క బ్యారేజీని, దేవాదులను పండబెట్టి ఆంధ్రాకు నీళ్లు కిందికి ఎట్లా వదులుతున్నావో,
నల్లమల్ల సాగర్ కు నీ చీకటి ఒప్పందాన్ని బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడంటే అప్పుడు రెడీ. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, మైక్ కట్ చేయి. దేశంలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చెప్పిన తర్వాత చాలా బాధపడ్డానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఘటనపై పశ్చాత్తాపంతో దీక్ష చేశానని వెల్లడించారు. సనాతన బోర్డు ఏర్పాటు కోసం డిమాండ్ చేశానన్నారు. హిందూ ధార్మిక వ్యవస్థ పరిరక్షణకు చర్యలు అవసరమని పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ధార్మిక అంశాల్లో రాజీ పడబోమని తెలిపారు. ఈ అంశంపై విస్తృత చర్చ అవసరమని అన్నారు. పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసినాయి, ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పటికి నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి, ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే, అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే తిరిగి ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్గా చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్ష. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 years మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలామంది తీసుకొచ్చారు అధ్యక్ష. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్ష. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్, 3 parties. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది అసలు ఈ నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఈ పాటికి ఒక్కొక్కరు ఒకలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు. వీళ్ళు కల్తీలు కూడా అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలోంచే కాకుండా ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న గంజాయి, హాషిష్ ఆయిల్ ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ బృందాలు పట్టుకున్నాయి. వైరా IMFL డిపో ఎదుట తనిఖీలు నిర్వహిస్తున్న ఎక్సైజ్ సిబ్బంది అనుమానాస్పదంగా వచ్చిన మారుతి కారును ఆపి తనిఖీ చేయగా 101.2 కిలోల ఎండు గంజాయి, 2.7 కిలోల హాషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. హర్యానా నంబర్ ప్లేట్ తో ఉన్న ఈ కారు నంబర్ తప్పుడు నంబర్ గా తేలింది. మీరట్ కు చెందిన మహమ్మద్ అస్లాం అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రం కలిమిల నుంచి ఈ మత్తు పదార్థాలను తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన గంజాయి, హాషిష్ ఆయిల్, కారు, సెల్ ఫోన్ విలువ సుమారు 67,20,000గా అంచనా వేశారు. నిందితుడిని వైరా ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు. సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-425-2523 కు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పబ్లిక్ మీ ద్వారా మనవి ఏంటంటే ఈ గంజాయి, డ్రగ్స్, నాటు సారాయి, ఇతర మాదక ద్రవ్యాల మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే 1800-425-2523 1800-425-2523కి సమాచారం చేరవేస్తే వారి యొక్క వివరాలు మేము కన్సీల్ చేస్తాము, ఎవరికి చెప్పాము. తద్వారా సమాజాన్ని మనందరం కలిసి బాగుపరచుకొని డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఉద్యమిద్దాము, మనందరము చేయి కలుపుదామని మీ అందరికీ కోరుకుంటున్నాం. సార్ సుమారు ఎన్ని కేజీలు? ఈ 101.5 కిలోల గంజాయి, 2.7 కిలోల హషిష్ ఆయిల్, ఒక కారు, ఒక మొబైల్, దీని యొక్క వర్త్ 67 లక్షల చిల్లర ఉంది. రూపాయలు 67 లక్షల చిల్లర దీని యొక్క వర్త్, ఈరోజు సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ వర్త్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సనాతన బోర్డు కోసం దీక్ష చేశానన్న పవన్, ధార్మిక పరిరక్షణకు చర్యలు అవసరమని వ్యాఖ్య. భక్తుల విశ్వాసం కాపాడాలని పిలుపు, ధార్మిక అంశాల్లో రాజీ లేదని స్పష్టం.
సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు హరీష్ సవాల్. మైకులు కట్ చేయకుండా అసెంబ్లీలో చర్చ. ప్రజలే న్యాయ నిర్ణేతలని వ్యాఖ్య. పారదర్శకత కోరిన మాజీ మంత్రి. కిమ్స్ లో బాధితులను పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు. కల్తీ పాలు ఘటనపై తక్షణ చర్యల డిమాండ్. కుటుంబాలకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రులు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. నగ్న రాజకీయాల వ్యాఖ్యపై రాహుల్ కౌంటర్. అహింసాత్మక నిరసన ప్రజాస్వామ్య హక్కు అని వ్యాఖ్య. ట్రేడ్ డీల్ పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్. నిరసన హక్కును గౌరవించాలని పిలుపు. పాలు ఘటనపై పురంధేశ్వరి ఆగ్రహం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్య. ఆహార భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచన. పాల సరఫరా వ్యవస్థపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.